హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఇన్ యూరోప్. ఈరోజు సండే మార్కెట్కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. చూడండి, అప్పుడు కనిపించట్లే రోడ్డు మీద. అంటే బేసిక్గా ఇక్కడ ఎప్పుడు ఇంతే అనుకోండి, టైం 10 కానీ 12 కానీ ఎప్పుడైనా కానీ ఇంతే సిచ్యువేషన్. ఇంకా రోడ్లన్నీ ఇట్లా ఖాళీగానే ఉంటాయి, అక్కడొక్కడ కనిపిస్తూ ఉంటారు అంతే. ఇక సండే మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ఇది ఎవ్రీ సండే. ఇక్కడ మీకు కనిపించే చెట్లన్నీ యాపిల్ ట్రీస్. అవి చూపించవచ్చు, కానీ ఇప్పుడు రోడ్ క్రాస్ చేయాలంటే ఇక్కడ జీబ్రా క్రాసింగ్ అంటే మళ్ళీ ముందుకు వెళ్ళి రోడ్ దాటాలి. ఇదంతా మళ్ళీ దారిలో కనిపిస్తాయి మీకు. ఇంకా చాలా మీకు చూపిస్తాను. ఇక్కడ ఇంచుమించు అందరిలోనే కనిపిస్తాయి, ఏదో ఒక ట్రీ కనిపిస్తుంది. యాపిల్ ట్రీ కానీ, ప్లమ్ కానీ, చెర్రీ, బ్లూబెర్రీస్, ఇట్లా ఈ ఫ్రూట్స్ అన్నీ మనకి ఏదో ఒక చెట్టు కనిపిస్తూ ఉంటుంది ఇంట్లో. ఇదే యాపిల్ ట్రీ. ఇది మనకి రోడ్ సైడ్ ఉంటుంది. ఇది రోడ్ సైడ్ చాలా కనిపిస్తాయి ఇట్లా యాపిల్ ట్రీస్, మనం కోసుకోవచ్చు కూడా. ఇది గ్రీన్ యాపిల్. ఇది కొంచెం పుల్లగా ఉంటుంది ఇది యాపిల్. ఎందుకో చాలా వెరైటీస్ ఉంటాయండి. వెరైటీస్ కూడా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. వచ్చేసాం సండే మార్కెట్కి. ఇదంతా పార్కింగ్ ఏరియా, కొంచెం ముందే ఉంటుంది, అంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే. ఈ మార్కెట్లో 2 టైప్స్ ఉంటారు సెల్లర్స్ వచ్చేసి, కమర్షియల్, నాన్ కమర్షియల్. ఇంటి దగ్గర పండేటివి, వాళ్ళు తయారు చేసినవి తెచ్చు అమ్ముకునే వాళ్ళు కొంచెం మంది ఉంటే, వాళ్ళ దగ్గరలో ఉన్న టౌన్స్లో వాళ్ళ షాప్స్లో ఉన్న ఐటమ్స్ని ఇక్కడ తెచ్చి పబ్లిసిటీ చేసుకునే కొంచెం మంది. ఎంటర్ అయ్యాం. ఇది ఇంకా మార్కెట్ లోపలికి వెళ్ళలేదు, ఇదంతా బయటే, మార్కెట్ బయటే. ఇది ఎంట్రన్స్ దగ్గర ఇట్లా అమ్ముకుంటున్నారు వీళ్ళు. హాయ్. మనకి ఎక్కువ కనిపించే ఫ్రూట్స్ కూడా చెర్రీస్, ప్లమ్, బ్లూబెర్రీస్, రెడ్ బెర్రీస్, వైట్ బెర్రీస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇదంతా ఇది కూడా ఇంకా బయటే, ఇంకా మనం ఎంటర్ అవ్వలేదు. ఇదే ఎంట్రన్స్. లోపలికి వెహికల్స్ అయితే అలౌ చేయడు. ఈ మార్కెట్లో 90% అన్నీ దొరికేస్తాయి. మన ఇంటికి సంబంధించిన వస్తువులు అన్నీ దొరుకుతాయి. కూరగాయలు కానీ, బట్టలు కానీ, ఏదైనా సరే, పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ ఏదైనా సరే దొరుకుతుంది. ప్రైసింగ్ వచ్చేసి ఓకే, బెటర్గానే దొరుకుతాయి. మరి పీక్ రేట్లు ఉండవు అండ్ మరీ తక్కువ రేట్లు కాదు, మీడియంలో. ఇప్పుడు మీకు ఈ కనిపించేవన్నీ, ఈ స్టాల్స్ అన్నీ వచ్చేసి కమర్షియల్. ఇవి అంటే ఈ కూరగాయలే. అంటే మనకి ఎట్లా అంటే వీళ్ళకి బయట షాపులు ఉంటాయి, వీళ్ళు కొంచెం కమర్షియల్గానే అమ్ముకుంటారు వీళ్ళు ఇక్కడ. ఇది కూడా డ్రై ఫ్రూట్ సెక్షన్. ఇది కూడా కమర్షియలే. 70% డ్రై ఫ్రూట్స్ అన్నీ మన ఇండియాలో దొరికే దాని మీద, అంటే ప్రైసెస్ మీద ఒక 40 to 60% తక్కువకే దొరుకుతాయి ఇక్కడ, మంచి క్వాలిటీలో, బెటర్ క్వాలిటీలో. అదే కూరగాయల విషయానికి వస్తే మన ఇండియాలోనే బాగా తక్కువ రేటు దొరుకుతాయి. ఇక్కడ కొంచెం కూరగాయలు బాగా కాస్ట్లీ. ఈ కనిపించేది వీళ్ళంతా నాన్ కమర్షియల్. వీళ్ళు ఇంటి దగ్గర పండించేటివి అన్నీ తెచ్చుకుని అమ్ముకుంటారు వీళ్ళు. ఇక్కడ కమర్షియల్ కూర్చోవడానికి వీల్లేదు, ఓన్లీ జస్ట్ వీళ్ళే కూర్చుంటారు ఈ ఏరియాలో. ఇక్కడ బేరం ఆడడం వచ్చిన వాళ్ళు అయితే పండగ, ఎంత కావాలితే అంత బేరం ఆడుకోవచ్చు వీళ్ళు. ఆ జుట్టు సర్దుకున్న పెద్ద ఆవిడ ఉంది కదా, ఆవిడైతే ఆ వీడియోలో నేను సరిగ్గా పడకపోతే నేను ఊరుకోనని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తుంది. లాస్ట్ చూపించామనుకోండి వీడియో తీసిన తర్వాత. సండే మార్కెట్లో ఎక్కువ సేల్స్ ఎక్కడ జరుగుతాయంటే ఫ్రూట్స్ ఎక్కువ సేల్స్ జరుగుతాయి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ వైన్ ప్రిపేర్ చేసుకుంటారు, హోమ్ మేడ్. వీళ్ళు ఏంటంటే సెల్ఫ్గానే తయారు చేసుకుంటారు. వీళ్ళు బాగా తయారు చేస్తారు కూడా. నేను తాగాను ఒకసారి, ఆ ఫ్రూట్ వైన్ చాలా బాగుంటుంది. ఇది ఈ హనీ వచ్చేసి నాన్ ప్రాసెస్డ్. ఇది అంటే రా హనీ. ఇది నేనైతే తీసుకున్నా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదంతా మసాలా సెక్షన్. ఇది ఇండియన్ మసాలా కూడా దొరుకుతుంది, కానీ మనకి అంత స్పైసీనెస్లు అవి కనపడవు పెద్దగా. ఏదో నామకే వాస్తు కనిపించడానికి అట్లా కనిపిస్తాయి అంతే, కానీ మన ఇండియన్ ఫ్లేవర్ అయితే రావు. ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ, 50 గ్రాములు 200. ఇవన్నీ హోమ్ నీడ్స్. ఇవి మీకు అక్కడ ట్రాన్స్పరెంట్గా వైట్ గ్లాస్ జార్స్ కనిపిస్తున్నాయి కదా, అవి వైన్ తయారు చేసి వాళ్ళందరూ అవే తీసుకుంటారు అనమాట. 2 లీటర్స్ అది ఒక్కోటి, అందులోనే తయారు చేస్తారు. హాయ్. అవి చీపుర్లు. అవి ఇక్కడ ఈ ప్యాటర్న్లోనే ఉంటాయి చీపుర్లు.
షూస్ అయితే కనుక లోకల్వి ఉన్నాయి, బ్రాండెడ్వి ఉన్నాయి. ప్రైజెస్ సండే మార్కెట్ కదా, ప్రైజెస్ ఏమైనా రీజనబుల్గా ఉంటాయేమో అని చెప్పేసి అడిగాం, కానీ 30-40 euros చెప్తున్నారు. బ్రాండెడ్ కదా కొంచెం ఉంటాయి కాస్ట్లీ, అంటే బేసిక్ ప్రైస్ అది నేను చెప్పింది. 30-40 అంటే బేసిక్వి దొరుకుతాయి. నేను చెప్పాను కదా మీకు ఇందాకే, వాళ్ళ మెయిన్ షాప్స్లో తీసుకొచ్చి ఇట్లా మనకి ఇక్కడ పెట్టి మనకి షో ఆఫ్ చేస్తారు. వీళ్ళు మెయిన్ అడ్రస్ ఇస్తారన్నమాట. మీరు అక్కడికి వచ్చి తీసుకుంటే డిస్కౌంట్ అని ఏదో చెప్తారు. ఇంకా ఇది వచ్చేసి ఇదంతా బట్టల సెక్షన్. సేమ్ ప్రైజెస్ వచ్చేసి 10 euros నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా అట్లా పైకి 30-40 euros వరకు ఉన్నాయి. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న మోడల్ బట్టి. ఇక్కడ కూడా కొంచెం ప్రైజెస్ పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇదంతా లేడీస్ ఏరియా. ఇదంతా వచ్చేసి లేడీస్ ఫేవరెట్ సెక్షన్. ఇది హ్యాండ్ బ్యాగ్స్. నిజంగా చెప్పాలంటే హ్యాండ్ బ్యాగ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఏ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలో కూడా తెలియనంత కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. నేను ఒక మహా అయితే ఒక 30% షూట్ చేసి ఉంటాను నేను. హ్యాండ్ బ్యాగ్స్ అన్ని స్టాల్స్ ఉంటాయి హ్యాండ్ బ్యాగ్స్కి సంబంధించి. చాలా అంటే చాలా బాగుంటాయి మోడల్స్ అయితే. ప్రైస్ కూడా మనకి తక్కువ ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 4,000 నుంచి ఇంకా అట్లా మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది. 15,000, 20,000 అట్లా బాగున్నాయి. ప్రైజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి కొంచెం, కానీ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు ఈ కింద కనిపించే వ్యూ అంతా వచ్చేసి ఇది ఒక సెక్షన్. ఇది అంటే ఎట్లా అంటే బ్రాండెడ్ అండ్ న్యూ ఈ కింద దొరికేదంతా. ఇప్పుడు నేను పైనుంచి షూట్ చేస్తాను కదా, ఇక నేను పైకి వచ్చాను. ఈ సెక్షన్ వచ్చేసి డ్యామేజ్డ్ దొరుకుతాయి. అంటే బ్రాండెడే కానీ డ్యామేజ్, అంటే చిరుగులు అవి ఉంటాయి అన్నమాట. స్టిచ్చింగ్ ఊడిపోవటం ఇట్లాంటి. మనం ఇప్పుడు అందరూ చూసుకుంటున్నారు కదా, అట్లా ఓపెన్ చేసి చూసుకుని మనం పర్చేస్ చేసుకోవాలి. బిలో హాఫ్ ప్రైస్కి దొరికేస్తాయి ఇవి. ఇది వచ్చేసి మనకి స్పేర్ పార్ట్స్. ఇవి సైకిల్కి, బైక్, కార్ కూడా స్పేర్స్ కూడా దొరికేస్తాయి సండే మార్కెట్లో. అండ్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ కూడా దొరుకుతుంది. మీకు వాట్ నాట్ ఇంకా అన్నీ దొరికేస్తాయి. 90% ఇంకా అన్నీ దొరికేస్తాయి ఇవి. ఇది అంతా అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ ఇది.